తలలో వంచండి. మనం ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగలటి మా తండ్రి, దయగల మహారాజా, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త తండ్రి, రాత్రికాల సమయం అంతా ఎంతగానో మీ దయారెక్కల చాటున భద్రపరిచి తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుటకు మీరు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని, మీరు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. పరమ తండ్రి, పరిశుద్ధుడు నిత్యము దేవదూతలతో కొనియాడపడుచున్న మా తండ్రి, నీకే స్తోత్రం. ఆయన రాజ్యం అంతము లేనై ఉన్నందుకు మీకే స్తోత్రం. సముద్రం నుండి సముద్రం వరకు, యుప్రాటిస్ నది మొదలుకొని బోధిగంతముల వరకు ఆయన మనల్ని ఏలను. అందుకు మీకే స్తుతి. కృపా సమృద్ధి గల మా ప్రభ, మీకే మహిమ. మేలుతో మా హృదయములు తృప్తిపరచున్న మా తండ్రి, మీకే ఘనత. కరుణా కటాక్షములను మాకు కిరీటముగా ధరింపజేయుచున్న మా ప్రభ, మీకే మహిమ. మా దోషములను క్షమించున్న మా ప్రభ, మీకే మహిమ. మా ప్రార్థనను నిరాకరింపక దీవించున్న మా ప్రభ, మీకే స్తుతి. మాకు నివాస స్థలమై ఉన్నటువంటి మా దేవ, మీకే ఘనత. నీ ఆలోచన చొప్పున నన్ను నడిపించున్నటువంటి మా తండ్రి, మీకే స్తోత్రం. ఆదియు అంతమునై ఉన్నటువంటి మా దేవ, నీకే స్తోత్రం. అల్ఫయు ఒమేగాను నేనే అని సెలవిచ్చినటువంటి మా తండ్రి, మీకే స్తోత్రం. యెహోవా పుట్టించు గాలికి కొట్టుకొని ప్రవాహ జలము వలె ఆయన మీ యొద్దకు వచ్చిన, మీకే మహిమ. దహింపజేయ ఆత్మదేవ, మీకే స్తోత్రం. తీర్పు తీర్చు ఆత్మదేవ, మీకే స్తోత్రం. స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించు మా ఆత్మదేవ, నీకే స్తోత్రం. ప్రవచనయుగ ఆత్మదేవ, మీకే మహిమ. ఆలోచనకు ఆధారముగా ఆత్మదేవ, నీకే స్తోత్రం. యెహోవా మహోన్నతుడా, మీకే ఘనత. మమ్ము స్వస్థపరచు మా దేవ, నీకే స్తుతి. ఆలోచన కత్తియగు మా ప్రభ, మీకే స్తోత్రం. రాజులకు ప్రభ, మీకే ఘనత. సమాధానకర్తయగు మా ప్రభ, మీకే స్తోత్రం. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీకే ఘనత. ప్రభులకు ప్రభ, మీకే స్తోత్రం. సమీపముగాను దూరముగాను ఉన్నటువంటి మా దేవ, నీకే స్తోత్రం. ఇజ్రాయేలు ఎడల శుద్ధ హృదయుల ఎడల దయాళుడు అయినటువంటి మా దేవ, నీకే స్తోత్రం. పరిశుద్ధుడా నాయన, మా అపరాధముల చేతను మా పాపముల చేతను మేము చచ్చిన వారమే పడి ఉండగా తండ్రి, మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తును భూమి మీద పంపించి తండ్రి, మేము అనుభవించాల్సిన శిక్షను ఆయన మీద వేసి అంధకార సంబంధమైన అధికారం నుంచి మమ్మల్ని విడుదల చేసి తండ్రి, మీ యొక్క రాజ్య నివాసులుగా మమ్మల్ని చేసి మీతో పాటు నడిపిస్తున్నటువంటి భాగ్యాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా, నీవు దయాళుడు నాయన, క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడవు నాయన. నీకు మొర్రపెట్టి వారి అందరి ఎడల కృపాక్షేమ గల దేవుడవు నాయన. ఇదిగో తండ్రి నాయన, యెషయా గ్రంథము 44:22 సెలవిచ్చినట్లు, మంచు విడిపోగినట్లుగా నేను నీ అతిక్రమలను, మబ్బు తొలగినట్లుగా నీ పాపలను తుడిచివేసి ఉన్నానని తండ్రి లేఖనంలో మీరు సెలవిచ్చిన రీతిగా నా మా ప్రభా, ఇక నేను మా పాపములన్నీ మన్నించమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా ఇగో తండ్రి, ఇగోనైనా సార్వత్రిక సంఘములో తండ్రి ఎందరు బిడ్డలైతే నాయన అనేక రకాలైనటువంటి సమస్యల్లోనూ అనేక రకాలైనటువంటి బాధల్లోనూ పడి ఉన్నారో అటువంటి బిడ్డలందరినీ కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని తండ్రి మీ దయారెక్కల చాటున భద్రపరచమని ఆర్థిస్తున్నాం నాయన. అనేక రకాలైన భయాలలో నుండి తండ్రి, బాధలు నాయన, భయంతో బాధపడుతున్నటువంటి ప్రతి బిడ్డని తండ్రి నీవే ధైర్యమై ఉన్నామని, నీవే కొండ, నీవే కోటై ఉన్నామని ఆ బిడ్డలతో మీరు మాట్లాడమని అడుగుచున్నామయ్యా. అయ్యా, మీరే వారికి ధైర్యాన్ని ఇమ్మని అడుగుచున్నామయ్యా. అయ్యా, మాకైతే పిరుగుతనం గల ఆత్మను మీరు ఇయలేదయ్యా. ధైర్యపరిచే ఆత్మను, ధైర్యం గల ఆత్మను మీరు మాకు దయచేశారు తండ్రి. అందును బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో తండ్రి నాయన, ఇక నేను సమయాన్ని వృధా చేయకుండా తండ్రి సద్వినియోగం చేసుకోవడానికి నాయన అట్టి కృప సార్వత్రిక సంఘాలను ప్రతి బిడ్డకి దయచేయండి నాయన. అయ్యా, మరి ముఖ్యంగా తండ్రి ఇకనైనా మాకు విజయము మాకు దయచేయమని అడుగుతున్నామయ్యా. అయ్యా అయ్యా తండ్రి, తగ్గింపు జీవితం మేము కలిగి ఉండినట్లు నాయన అట్టి కృప మాకు దయచేయమని అడుగుతున్నాను నాయన. ఇక నేను కీడులో ఉన్నటువంటి ప్రతి బిడ్డని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని తండ్రి ఆ కీడు నుండి తప్పించమని అడుగుచున్నామయ్యా. అయ్యా, ఆపదలో ఉన్నటువంటి ప్రతి బిడ్డని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఆపదల్లో నుంచి తప్పించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా, బలత్కారుల చేతుల నుంచి మమ్మల్ని విడిపించమని అడుగుచున్నామయ్యా. అయ్యా, బలత్కారుల చేతుల నుండి తండ్రి మమ్మల్ని విడిపించమని అడుగుచున్నామయ్యా. అయ్యా, సమస్త దుర్నీతి నుండి తండ్రి ఒక విడుదల దాయిచ్యమని అడుగుచున్నామయ్యా. అయ్యా అయ్యా తండ్రి, పాపములో నుండి సులువుగా చిక్కుపెట్టి నాయన, పాపములో నుండి నాయన నేత్రాశల నుంచి విడుదల దాయిచ్యమని అడుగుచున్నామయ్యా. అయ్యా, గర్భముల నుండి విడుదల దాయిచ్చేయమని అడుగుచున్నాం తండ్రి. నాయన, ఈ అవకాశాల నుండి విడుదల దాయిచ్చేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా, ఆరోగ్యాన్ని దయచేయండి అయినా. అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి ప్రతి బిడ్డని కూడా తండ్రి స్వస్థపరచండి నాయన. ఇది అంధకార సంబంధమైన అధికారంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డని కూడా తండ్రి విడిపించి నాయన మీ యొక్క రాజ్య నివాసులుగా చేసి నడిపించమని అర్థిస్తున్నాను నాయన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి,
ఇదిగో నాయన అనేక మంది నాయన బిడ్డలు తండ్రి ఇదిగో నాయన మద్యపానమునకు ధూమపానమునకు అనేక రకాలైనటువంటి చెడు అలవాట్లకు నాయన లోనైపోయి ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలు అందరూ మానాలని ప్రయత్నం చేసిన చేయలేకపోతున్నారు నాయన. వారికి శక్తి చాలటం లేదు నాయన. మీ శక్తిని దాయిచ్చండి అయ్యా. బిడ్డలని నాయన ఆ చెడు అలవాట్ల నుండి నాయన విడిపించమని అడుగుచున్నామయ్యా. అయ్యా తండ్రి ఇదిగో నాయన ఈ ఉదయకాల సమయంలో తండ్రి నాయన బీదలను, చిన్నపిల్లలను, వృద్ధులను, అనాథులను, కూడు లేక బాధపడుతున్నటువంటి ప్రతి బిడ్డని కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం తండ్రి. ఇకనైనా సంఘం కొరకు తండ్రి తప్పిపోయినటువంటి బిడ్డల కొరకు తండ్రి నాయన ఇదిగో నాయన పాపంలో పడిపోయినటువంటి బిడ్డల కొరకు మీ సన్నిధిలో అర్థిస్తున్నాం నాయన. ఇకనైనా అటువంటి బిడ్డలందరినీ లేవనెత్తండి నాయన. ఏ బిడ్డలు నాయన ఏ సమస్యలలో పడిపోయి ఉన్నారో, ఏ బాధల్లో పడిపోయి ఉన్నారో, ఏ ఇబ్బందుల్లో పడిపోయి ఉన్నారో బిడ్డలందరినీ కూడా తండ్రి ఒక్కమారు జ్ఞాపకం చేసుకుని వారిని విడిపించమని ఉదయకాల సమయంలో అర్థిస్తున్నాను నాయన. ఇక నాయన సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని నాయన భార్యాభర్తల బంధము కొరకు తండ్రి అనేక మంది బిడ్డలు నాయన ఇంకా నాయన భార్యాభర్తలు తండ్రి ఒకరు నాయన ఇక నాయన యుగోకు పోయి తండ్రి నాయన విడిపోవటానికి సిద్ధంగా ఉన్నటువంటి బిడ్డలను కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా కుటుంబాలలో తండ్రి మీ నివాసం లేకేనైనా అట్టి విధముగా సాతానుడు తండ్రి తంతాలలో పడిపోతున్నారయ్యా. అయ్యా తండ్రి అటువంటి బిడ్డలందరినీ విడిపించండి అయ్యా. ఆ కుటుంబాలకు తండ్రి మీరే కాపుదల దాయిచ్చండి అయినా. ఆ కుటుంబాలను తండ్రి మీరే కట్టమని అడుగుతున్నామయ్యా. అయ్యా ప్రతి కుటుంబంలోనూ సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి కుటుంబంలోనూ మేము ఉదయం సాయంకాలంలో తండ్రి మిమ్మల్ని స్తుతించినట్లు, మిమ్మల్ని ప్రార్థించినట్లు తండ్రి అట్టి కృపను అట్టి ధన్యతను మాకు దాయిచ్చేయమని అడుగుతున్నాం తండ్రి. కుటుంబ ప్రార్థన కొరకు, కుటుంబ శక్తి కొరకు, ప్రార్థనా శక్తి కొరకు తండ్రి దేశంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డలని తండ్రి, మా రాష్ట్రంలో ఉన్న ప్రతి బిడ్డలను తండ్రి, ప్రపంచంలో ఉన్న ప్రతి దేశం కొరకు తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా ప్రతి ప్రజని తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీ దయారెక్కల చాటును భద్రపరచండి అయ్యా. రక్షణ లేని బిడ్డలకు రక్షణ దాయిచ్చండి అయ్యా. మేమందరము కూడా తండ్రి నిత్య జీవం కొరకు బుద్ధిగల కన్యకుల వలె మేమందరము సిద్ధపాటు కలిగి ఉండి తండ్రి మీ ప్రియకుమారుడు రాకడలు తండ్రి మీ సన్నిధికి వచ్చి చేరినట్లు తండ్రి అట్టి కృప అట్టి ధన్యత మాకు అందరికీ దాయిచ్చేయమని అడుగుతున్నాం నాయన. ఓర్పును, సహనమును, వివేకమును, జ్ఞానమును, బుద్ధిని తండ్రి నాయన సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి బిడ్డకి దాయిచ్చేయండి అయ్యా తండ్రి ఇగోనైనా శోధనలో ఉన్నటువంటి బిడ్డలకి తండ్రి శోధన జయించుటకు కావలసినటువంటి శక్తిని దాయిచ్చేయండి ఆయన. శోధన తప్పించుకోవడానికి కావలసిన మార్గాన్ని దాయిచ్చేయండి ఆయన. సహింపగలిగినంత కంటే ఎక్కువగా శోధింపబడనీయనని నాయన మీరు లేఖనంలో సెలవిచ్చున్నారు కదా. అట్టి ధన్యత తండ్రి సోదరులో ఉన్న బిడ్డకు దాయిచ్చేయమని అడుగుచున్నాం కదా తండ్రి. ఇక నేను సులువుగా చిక్కులు పెట్టి 7 పాపాలైనటువంటి గర్వము, కోపము, నాయన ధనాస, అసూయ, వ్యభిచారము, భోజన ప్రియత్వము, సోమరతనము నాయన మాలో వండుకుంటున్నట్లు నాయన మీ సన్నిధి మీ కృపా కాపుదల దాయిచ్చేయమని అడుగుచున్నాం తండ్రి. ఇక ఉదయ కాల సమయంలో ప్రయాణంలో ఉన్నటువంటి బిడ్డలను డ్యూటీలకి, ఆఫీసులకి, పనిపాట్లకి వెళ్తున్నటువంటి బిడ్డల కొరకు, విద్యార్థుల కొరకు, యవ్వన బిడ్డల కొరకు తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని వారి పనిపాట్లలో మీరు తోడై ఉండండి, వారి ప్రయాణాల్లో మీరు తోడై ఉండండి. ఇక నేను విద్యార్థుల్ని, యవ్వన బిడ్డలని తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని బిడ్డలకు నైనా మీ కాపుదల దాయిచ్చేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా సేవకుల కొరకు తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన. సేవకుల కుటుంబాల కొరకు మీ సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన. పరిచర్య చేస్తున్నటువంటి ప్రతి బిడ్డని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి కుటుంబాలను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారికి చక్కని ఆరోగ్యం దాయిచ్చండి అయ్యా. వారి నిత్య జీవం కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయం చేయమని అడుగుతున్నాం నాయన. మరి ముఖ్యంగా తండ్రి ఏ విధమైన శోధనలోనూ నాయన పడిపోకుండానట్లు నాయన మీ సన్నిధి, మీ కృప, మీ కాపుదల, మీ పరిశుద్ధాత్మ సహాయము దయచేసి నీ బిడ్డలందరినీ నడిపించమని అడుగుతున్నామయ్యా. అయ్యా మేమందరము సమాధానం అందరితో సమాధానముగా ఉండినట్లయినా అట్టి ధన్యత మాకు అందరికీ దాయిచ్చండి అయినా. విధురాండ్ర కొరకు తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాను నాయన. తండ్రి వారి పక్షాన వాద్యమాడి న్యాయం జరిగించే దేవుడవు నీవే కదా తండ్రి. నాయన మీ సన్నిధిలో వారిని జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం తండ్రి. ఇక నేను సువార్త ప్రకటన చేస్తున్నటువంటి బిడ్డలను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన సువార్త మేము ప్రకటన చేస్తుండగా మా మీదను మీ మీదను తిరుగుబాటు చేయొచ్చు సోషల్ మీడియాలో అనేక మంది దూషణ మాట్లాడుతున్న బిడ్డలు ఉన్నారు నాయన వారు ఏం చేస్తున్నారో వారు ఎరుగు చేస్తున్నటువంటి ప్రతి పాపమును మన్నించమని తండ్రి. ఇక నాయన సువార్త అడ్డగిస్తున్నటువంటి బిడ్డలని కూడా తండ్రి బండలంటి రాతి ఉదయాలు తీసివేసి మెత్తని మాంస హృదయాలు వారికి అనుగ్రహించమని. ఇదిగో నిజమే తండ్రి
నాయన ఇగో నశించున్న వారికి వెర్రితనముగాను రక్షింపడుచున్న మాకు దేవుని శక్తి అయి ఉన్నదని సువార్త విషయమై మీరు సెలవిచ్చి ఉన్నారు కదా నాయన. బిడ్డలకి నాయన ఇగనైనా సువార్త ఎరగని బిడ్డలను తండ్రి వారి చేసిన పాపములు మన్నించమని, అలాగే తండ్రి వారికి బండలను రాతి ఉదయాలు తీసివేసి మెత్తని మాంసహృదయాలు మీరు అనుగ్రహించమని ఆర్థిస్తున్నామయ్యా. అప్పుల బాధలు ఉన్నటువంటి ప్రతి బిడ్డని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా తండ్రి దినములు చెడ్డవు గనక నాయన మేము మద్యముతో మత్తులై ఉండకూడదని సెలవిస్తున్నావు కదా తండ్రి. ఏ విధమైనటువంటి నాయన ఇగో నాయన ఆ చెడు అలవాట్లకు మేము లోనరుకోకుండా తండ్రి ఇదిగో నాయన మీ సన్నిధిలో మమ్మల్ని అందరినీ కూడా భద్రపరచమని తండ్రి మీ కృపా కాపుదల దయచేయమని వేడుకుంటూ ఇగోనైనా తండ్రి ఇగోనైనా విదేశాల్లోనైనా ఇగోనైనా పనిపాట్ల కొరకు వెళ్ళినటువంటి ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి కుటుంబాలను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయినా మీ దయరకల చాటును భద్రపరచమని అర్థిస్తున్నాను తండ్రి. ఇంకోనైనా యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉన్న ట్రీట్మెంట్ చేసుకున్నటువంటి ప్రతి బిడ్డలని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయినా. జైల్లో ఉన్నటువంటి ఖైదీల కొరకు తండ్రి వారు మారు మనసు కొరకు తండ్రి వారి ప్రవర్తన కొరకు తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాం అయినా. నిత్యదేవుడవు సత్యదేవుడిని మిమ్మల్ని గుర్తెరిగినట్లు తండ్రి సువార్త ప్రకాశం వారి హృదయాల్లో వెలుగొందినట్లు సహాయం చేయమని, వారికి మారు మనసును దాయిచేయమని అడుగుతున్నామయ్యా. అయ్యా నేత్రాశలో ఉన్నటువంటి ప్రతి బిడ్డని, శరీరాశలో పడిపోయినటువంటి ప్రతి బిడ్డని, ఎందరో పాపపు లోయలో ఉన్నటువంటి ప్రతి బిడ్డలని తండ్రి వారిని నాయన లేవనెత్తమని అడుగుతున్నామయ్యా. వారందరికీ రక్షణ మారు మనసును దాయిచేయమని వేడుకుంటున్నాను నాయన. మారు మనసు కొరకు ఇంకను నాయన రక్షణ కొరకు ఇంకను ఎదురు చూస్తున్నటువంటి వారికి మారు మనసు పొందలేనటువంటి బిడ్డల కొరకు తండ్రి మీ సన్నిధిలో నాయన సహాయం చేయండి. మీ కృపా కాపుదల దాయిచేయమని అడుగుతున్నాం తండ్రి. నాయన ఉదయకాల సమయంలో ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డల్ని, ఇంటర్వ్యూకి వెళ్ళినటువంటి బిడ్డల్ని, ప్రతి బిడ్డని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని మీ దయరెక్కల చాటున భద్రపరచమని అడుగుచున్నాం నాయన. పెళ్ళిళ్ళ కొరకు ఎదురు చూస్తున్నటువంటి యవ్వన బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని తండ్రి ఏకాంగులను సంసారాలుగా చేయవాడు నీవే గనక తండ్రి మీ సన్నిధిలో వారిని జతపరచమని మీ సన్నిధిలో వేడుకుంటూ నాయన ఇదిగో తండ్రి ఈ సమస్త ప్రార్థన నాయన మీ ప్రియ కుమారుడు మా ప్రభువు లోకరక్షకుడు జగత్రక్షకుడు అన్ని నామాల కంటే పైనామైనటువంటి యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి తండ్రి ప్రార్థనతో ఏకీభిస్తున్న ప్రతి బిడ్డని ఎవరికాడు ఛానల్ ఉన్నటువంటి ప్రతి సబ్స్క్రైబర్ని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని మీ కృపా కాపుదల దయచేసి మీ సన్నిధిలో వేడుకుంటూ సమస్త ప్రార్థన మీ ప్రియ కుమారుడు మా ప్రభు లోకరక్షణ యేసుక్రీస్తు వారి పేరట అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం.